నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, ప్రజల చేత ఆప్యాయంగా బాపూజీ అని పిలిపించుకున్న మహనీయుడన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న ప్రవీణ్ కుమార్. శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ, కార్పొరేషన్ కమిషనర్లు. కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు పెద్దశేష వాహనంపై భక్తులకు కనువిందు చేసిన స్వామివారు. రాబో ఎన్నికలలో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామన్న పెద్దిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా. కాంగ్రెస్ హైకమాండ్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానన్న నవీన్ కుమార్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి నగరంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో టీటీడీ ఆగమ సలహాదారు మరియు కంకణ భట్టార్ శ్రీ సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 25 నిమిషాల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. అంతకుముందు ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 45 నిమిషాల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు ధ్వజపటము, చక్ర తాల్వార్కు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. తరువాత ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రవణ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. కాగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, డిప్యూటీ ఈవోలు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి ప్రవీణ్ కుమార్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్ కి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్, జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ పెంచల కిషోర్, ఇతర అధికారులు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలలో సెల్ ఫోన్ సిగ్నల్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తామని, అన్ని కంపెనీలతో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో నెలవారీ నిర్వహించే డైల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 29 మంది భక్తులు పలు సమస్యలు, సూచనలు తెలియజేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా దర్శనాలకు సంబంధించి, కాష్ అండ్ డిపాజిట్ రీఫండ్ కు సంబంధించి సెల్ ఫోన్ మెసేజ్ అందుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. అలాగే కొంతమంది శ్రీవారి సేవకులు అందజేస్తున్న సేవల్లో దురుసుగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారని, వారికి తగిన విధంగా సూచనలు అందజేస్తామని అన్నారు. ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. తిరుపతి నుండి కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి శ్రీవారు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. గత నెలలో హుండీ ఆదాయం, లడ్డు విక్రయాల వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా తెలుగు క్యాలెండర్ను మొట్టమొదటిసారిగా 5,000 విడుదల చేస్తున్నామని అన్నారు. పంచాంగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎస్ఎస్టీ టికెట్లు 30,000 పంపిణీ చేస్తున్నామని, ఎస్ఈడి టోకన్లు యథావిధిగా అమలు చేస్తున్నామని తెలిపారు. శ్రీవారి దర్శనం టోకన్లు అపరిమితంగా అందజేస్తున్నామని, వేసవి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అయితే అందరికీ వెళ్తూ ఉన్నాయి, ఎవరికి వెళ్ళడం లేదు అని క్వశ్చన్ వేస్తే ఆ లిస్ట్ తీస్తే
ఆ లిస్టులో ఏముందంటే ఎవరైతే ఫేస్ రికగ్నిషన్ వచ్చి రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మళ్ళా బ్యాక్ రావాలి. వాళ్ళు వచ్చి మళ్ళా కెమెరా ముందు నిలబడితే ఆ ఫేస్ రికగ్నిషన్ టాలీ అయిపోతేనే రిఫండ్ జనరేట్ అవుతుంది, లేకపోతే కాదు. అదే మెయిన్ సమస్య. ఈ ఫేస్ రికగ్నిషన్ టాలీ కాకపోవటం వల్ల, టాలీ ఎందుకు కావడం లేదంటే వేరే వ్యక్తి వస్తున్నాడు. ఎవరైతే రూమ్ తీసుకున్నారో ఆ వ్యక్తి వెళ్ళిపోవడం జరుగుతుంది తిరుమల నుంచి. ఆ కుటుంబంలో కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు వచ్చి నాకు ఇవ్వమంటే అది ఇవ్వటం లేదు. దానికి కూడా మేము ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసాం. ఎవ్రీ వీక్ రిఫండ్స్ ఎన్ని పోలేదు, రిఫండ్స్ లెస్ దాన్ 0.5% ఉన్నాయి. అంటే 99.5% రిఫండ్స్ వెళ్ళిపోతున్నాయి. 0.5% కంటే తక్కువనే రిఫండ్స్ వెళ్ళటం లేదు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ అవి కూడా ఆ లిస్ట్ తయారు చేసేసి పిలిగ్రిమ్కి ఫోన్ చేసి, అయ్యా మీరే వచ్చారా, మీరు ఎందుకు వెనక్కి రాలేదు, మీరు వెనక్కి రాకపోవడం వల్ల మీకు రిఫండ్ జనరేట్ కావడం లేదు అని చెప్పి పిలిగ్రిమ్తో మాట్లాడి, పిలిగ్రిమ్ జెన్యూన్ అయితే నాతో అప్రూవల్ తీసుకొని వాళ్ళకి రిఫండ్ ఇస్తారు. పిలిగ్రిమ్ జెన్యూన్ కాకపోతే రిఫండ్ వెళ్ళదు. సో కానీ రిఫండ్ సిస్టమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. పేయూలో బాగుంది, పేటిఎంలో బాగుంది, తర్వాత ఆన్లైన్లో బాగుంది, కార్డులో బాగుంది, అన్నీ కూడా బాగా వెళుతూ ఉన్నాయి. తర్వాత సప్తగిరి మ్యాగజైన్ కొంతమందికి వెళ్ళడం లేదని ఇచ్చారు. సో ఈరోజు పబ్లికేషన్ డివిజన్ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అందరికీ పంపమని. తర్వాత కొంతమంది శ్రీవారి సేవక్స్ తిరుమలలో క్యూ లైన్లు మెయింటైన్ చేసే దగ్గర కొంచెం రూడ్ బిహేవియర్ చేస్తున్నారు, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయమని అడిగారు. తర్వాత ఎస్వీబీసీలో ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసి ఒక కాలర్ వైజాగ్ నుంచి చెప్పారు. పొంగనూరు మండలం ఆరాటిగుంట గ్రామం నుండి మొదలైన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని ఎన్డీఏ కూటమి నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో 2 కేంద్ర మంత్రులను వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారానే ఓడించామని, ఇక ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని తప్పక ఓడిస్తామని, జరగబోయే ఎన్నికల్లో చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ను వేధించారని, అసలు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి ముఖ్య కారణం కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సొంత జిల్లాకు నీళ్లు కూడా రాకుండా అడ్డుకున్నారని, వైసీపీ విజయానికి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు మాకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మనం నీళ్లు తీసుకురావాలా పింఛా నది నుంచి అని ప్రాజెక్టు మంజూరు చేసి టెండర్లు కూడా అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది, దాన్ని నిలిపేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుంగనూరుకు వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతారో మనకు తెలియదు. దానికోసం మనం పాదయాత్ర కూడా చేశాం. నేను మాల్ వేసుకోవడం కూడా పాదయాత్ర ప్రాజెక్టు దాకా చేసాం. మనం పింఛా ప్రాజెక్టు దాకా, పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన పింఛా ప్రాజెక్టు దాకా. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మొత్తంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో వెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఈఆర్ఓ, సహాయ రిటర్నింగ్ అధికారులు వారి విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలపై అవగాహన కలిగి కార్యాచరణ ప్రణాళికతో టైం లైన్ నిర్దేశించుకొని తదనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, అప్పుడే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించగలమని నూతన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత నోడల్ అధికారులను, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులతో
ఈఆర్ఓలతో కలిసి వారి కార్యాచరణపై చేపట్టిన ఎన్నికల విధులపై విస్తృత సమీక్షా సమావేశం నిర్వహిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఆర్ఓలకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేసి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రతి నోడల్ అధికారి వారికి సంబంధించిన విధులకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, టైం లైన్ మేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు సకాలంలో పూర్తి చేస్తూ అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. తనకు సుమారు 4 ఎన్నికలలో పనిచేసిన అనుభవం ఉందని, ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పనిచేయడం జరుగుతుందని తెలిపారు. సీఈఓ కార్యాలయానికి పంపాల్సిన రోజువారీ, వారాంతపు నివేదికల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మ్యాన్ పవర్ నోడల్ అధికారి, ట్రైనింగ్ నోడల్ అధికారి, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, సైబర్ సెక్యూరిటీ, స్వీప్, లా అండ్ ఆర్డర్, ఈవీఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, expenditure, ballot paper, postal ballot, media, communication plan, electoral rolls, voter helpline, observers, సక్షం నోడల్ అధికారి తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల హ్యాండ్ బుక్ మేరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రావడం జరుగుతుందని, ఎలక్టరల్ రోల్ సరఫరా, బ్యాలెట్ ప్రింటింగ్, వెహికల్స్ ప్రాక్యూర్మెంట్ ప్లాన్ వంటి అంశాలపై సిద్ధం చేసుకోవాలని, స్ట్రాంగ్ రూమ్లు సన్నద్ధతగా పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాల మేరకు ఏర్పాట్లు ఉండాలని అబ్జర్వర్స్ ప్రోటోకాల్ అధికారి వారి విధులను నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ఓటర్ టర్నౌట్ గత సార్వత్రిక ఎన్నికలు 2019 తక్కువ పోలింగ్ తో జరిగిన కేంద్రాలలో పోలింగ్ కేంద్ర స్థాయి వరకు మరిన్ని ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు రూపకల్పన చేసి చేపట్టాలని స్వీప్ నోడల్ అధికారికి సూచించారు. ఈఎస్ఎంఎస్ సీజన్ వివరాలు ఒకే రకమైన నివేదిక ఉండేలా పోలీస్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎప్పటికప్పుడు అమలు, వాటి పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధులను అందరూ నోడల్ అధికారులు అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి పవిత్రమైన టీటీడీపై బురద జల్లే ప్రసంగాలు మానుకుని ప్రజలకు కేంద్రం నుంచి రాష్ట్రానికి, తిరుపతికి నిధులు రాబట్టడంలో దృష్టి సారించాలని, అంతేకాని ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు వాసు యాదవ్, అరుణ్ యాదవ్, పసుపులటి సురేష్ లు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పై అసత్య ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. కేవలం చెన్నై, బెంగళూరు, ముంబైకి సంబంధించిన భక్తులకు సిఫార్సులు ఇచ్చావు కానీ తిరుపతి ప్రజలకు ఏనాడైనా సేవలు అందించావా అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో టీటీడీ నగరవాసులకు రోజుకి 75,000 మందికి అన్నదానం చేసిందని గుర్తు చేశారు. తాను మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అనాథలకు, అభాగ్యులకు కాస్త అన్నం పెట్టలేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకొని ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయాలని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు అనిల్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ మీద విమర్శలు చేస్తున్న నీకు ఈ గత 5 సంవత్సరాల్లో టీటీడీ దేశవ్యాప్తంగా 3,500 ఆలయాలు నిర్మించింది అన్న విషయం నీకు గుర్తులేదా? కరోనా సమయంలో ప్రజలందరూ కూడా కనీస వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకి 75,000 మందికి తిరుపతి ప్రజలందరికీ కూడా అన్న వితరణ చేసింది. ఆ విషయం నీకు గుర్తులేదా? ఇవన్నీ నీకు గుర్తులేవు కానీ నీకు ఏం మాట్లాడినా కూడా టీటీడీ మీద పడిపోవడము, అక్కడ నీ సిఫార్సు లేఖల్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఉద్యోగస్తుల్ని నువ్వు బ్లాక్మెయిల్ చేయడము, నీ మొదటి కాడి నుంచి నువ్వు చేస్తున్న రాజకీయం ఇదే కదా. మరోవైపు మొన్న జరిగినటువంటి ఆ కూటమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాన్ లోకల్గా చిత్తూరు నుంచి వచ్చినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారిని నేరుగా మోడీతోనే పోల్చేసినాడు. ఆయన ఉత్తముడు, సత్య హరిశ్చంద్రుడు, ఇంకా ఈయన వదిలితే పైనుంచి దిగి ఊడి పన్నాడు. మాకు తెలుసు కదా ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చినాడని చెప్పేసి, నువ్వేంది మళ్ళా చెప్పేది? ఏం లోకల్ అయితే ఏమి, నాన్ లోకల్ అయితే అనమాట. మీరే ఆయన నాన్ లోకల్ అని చెప్పేసి విభేదించింది మీరే. మళ్ళీ మీకు ఏ రూపంలో ముడుపులు అందినాయో మాకు తెలీదు. ఆయన్ని మళ్ళా
ఉత్తమ సత్య హరిశ్చంద్రుడితో పోల్చేసినారు, మోడీతో పోల్చేసినారు. అంటే ఏమాత్రం భాను ప్రకాష్ రెడ్డికి ముడుపులు అందాయో ఆయనకే తెలియాలా. స్పష్టంగా 1కి 100 సార్లు ఆయనకి చెప్పాం, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు. ఏం భాను ప్రకాష్ రెడ్డిని గొడ్డు అనుకోవాలా లేదంటే జంతువు అనుకోవాలా ఏమనుకోవాలో కూడా అర్థం కావడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేపించినటువంటి వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి గారు. ఈరోజు టెండర్లు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఏమయ్యా నువ్వేమన్నా చూసినావా? నీ కళ్ళ ముందు ఏమైనా జరిగిందా? ఆన్లైన్ టెండర్ అయ్యా ఇది. అంత మాత్రం బుద్ధి లేదా భానుప్రకాష్ రెడ్డి గారికి? ఏదైనా సరే ఏది చెప్పినా నోటికి వచ్చిన మాటలు చెప్తే దొంగే దొంగ అనేసి భుజాలు తడుపుకున్నారంట. అట్టున్నది. నువ్వు చేసే ఆరోపణలు నువ్వు చేసేటివి, అది నువ్వు చేసినటువంటి పనులు అవి. దానిని ఎదుటి వాళ్ళపైన రుద్దితే ఏమాత్రం తిరుపతి ప్రజలు నమ్ముతారు అనేది బుద్ధి లేదా కొద్ది కూడా? నువ్వు ఒక ఇంటర్నేషనల్ దళారివి. దళారీ వ్యాపారం చేసుకుంటూ బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ నువ్వు సంపాదించుకునేటువంటి డబ్బుల్ని నీ కుటుంబానికి నీ ఇళ్ళకి కట్టుకుంటా ఉండేటువంటి వ్యక్తివి నువ్వు. అంతేకాని తిరుపతి ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడినావు అనేసి నువ్వు ఈరోజు ఏదో లవ మొత్తుకుంటా ఉన్నావు. జనసేన అభ్యర్థిగా శ్రీనివాసులు గారు వచ్చినారు ఒక మూట తీసుకొని. ఆ మూట ఎట్టైనా ఖాళీ అయిపోవాలా. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్, ఎస్పీ, వివిధ పార్టీ నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, ఆదర్శప్రాయుడు బాపూజీగా భారతదేశంలో ప్రియమైన నాయకుడు. ఏకదాటిగా 30 సంవత్సరాల పాటు భారత ప్రభుత్వ కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఘనత. 1971 భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రావు భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. బాబు జగజ్జీవన్ రావు పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త. బీహార్లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చాడు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారత ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. ఒక సామాన్య పేద దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి చేరుకున్న బాబు జగజ్జీవన్ రావు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డారు. ప్రజా నాయకుడిగా పేరు పొందారు. సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటు సభ్యులుగా ఉండి ఎన్నో పదవులు అధిష్ఠించారు. పీడిత తాడిత ప్రజలకు ఆశాజ్యోతిగా పేరు పొందారు. రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, ప్రజల చేత ఆప్యాయంగా బాపూజీ అని పిలుచుకున్న మహావీరుడికి నమస్సుమాంజలి అని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అన్నారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థులతో కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన పార్లమెంట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వార్డు అధ్యక్షుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ కృషి చేసి అభ్యర్థుల విజయానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి అభ్యర్థులు మాట్లాడారు. నేను ఎన్నికల ఓటు అడిగేది పూర్తి స్థాయి రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తాను, తరువాతే ఓటు అడుగుతానని చెప్పారు. ఈరోజు ఈ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. నీవు నేను ఓటు అడగనని చెప్పినాక నువ్వు ఏ విధంగా బస్సు యాత్ర ద్వారా ప్రజలను ఓటు అడుగుతావో ఈరోజు సమాధానం చెప్పని అడుగుతాను. కాబట్టి ఈ విధంగా జాబ్ క్యాలెండర్ విషయం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 84% అతని హామీలు నెరవేర్చడం. అక్కడక్కడ ఏమైనా జరిగినాయంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇంకేమీ జరగలేదు ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి జిల్లాలను తెలియజేస్తూ 7 నియోజకవర్గాలకు సంబంధించిన కంటెస్టెంట్స్, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, జనసేన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అందరూ కూడా ఒక దృఢమైన నిర్ణయానికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్న, ఇందాకే చెప్పారు నరసింహారావు గారు, అక్కడ ఒక గోడౌన్లో అన్ని వస్తువులు బయటపడిన తర్వాత సామాగ్రి కొన్ని కోట్ల రూపాయలు, అసలు దానికి సంబంధించిన ఆ గోడౌన్ రెంట్కి ఎవరు తీసుకున్నారు, అసలు ఎవరికి సంబంధించిన వస్తువులు అక్కడ ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన వ్యక్తి ఏ వ్యక్తి మీద కేసు పెట్టారు, కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు,
ఒక ఏ విధంగా ఈ యొక్క అధికారులు ఇంకా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వైపు ఉన్నారనే విషయాన్ని మేము చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాం. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న అప్పులు కానివ్వండి, ఇవి మాత్రమే దాన్ని చేసుకుంటూ ఆ సంక్షేమన్న పేరుతో ఏ విధంగా ప్రజలు ఓటుకుంటున్నారు అన్నది మీకు తెలియచేయాలి. అది ఏదో ప్రజలకు సేవ చేయాలి అన్నది మొట్టమొదటి సంవత్సరంలో అనుకున్నానే తప్ప ఆ తర్వాత వారు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను. బట్ అయిన తర్వాత నా గూడూరు నియోజకవర్గంలో ఉన్న నిధులని ఏ విధంగా వారు సొంతగా ఉపయోగించుకొని ఆ వచ్చిన డబ్బులతో మళ్ళా ఏ విధంగా అవినీతి పాల్పడుతున్నారు, ఆ అవినీతితో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజల చేత ఆదరింపబడి ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత నాకుంది. దగ్గర 3-4 గంటల సేపు ఇరుక్కున్నాం కాబట్టి ప్రత్యక్షంగా చూశాం కాబట్టి అక్కడ చుట్టుపక్కల అంబులెన్స్లు ఏం కావాలా, చుట్టుపక్కల ఉన్న ఆ మహిళలు ఏం కావాలా, ఆటోల్లో పోయే స్కూల్ పిల్లలు ఏం కావాలా, కనీసం ఇంకా జ్ఞానం కూడా లేకుండా పోలీస్ వ్యవస్థ ఇట్ ఇస్ అట్టర్ ఫ్లాప్ అండ్ ఫెయిల్యూర్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మాత్రం ఇక పుట్టగతం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అట్టనే నిన్న మా ఎమ్మెల్యే గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినారు. ఆయన మనసు వెన్నంట, మనిషి మాత్రం కరుడుగా ఉన్నాడంట. మనసు వెన్నైతే ఏమన్నా కరిగించి ఏం చేసుకోవాలా? ఈయన చూస్తేనే పొద్దున్న లేస్తే ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, టెంపుల్ స్కాము, ఫ్యాక్టరీ స్కాములు వేసుకుంటా కూర్చుంటే మాత్రం ఆయన కరుడుగట్టిగా తీవ్రవాది అని చెప్పి అందరికీ తెలిసిన మాట వాస్తవం. శ్రీవారిని గోల్డ్ బ్యాండ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని గడ్డిపాటి సాంబశివరావు అలియాస్ గోల్డ్ మ్యాన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల భక్తులు, మహిళలు ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. తిరుపతి జిల్లా సమీపంలో ఉన్న కార్వేటి నగరంలో కార్వేటి గంగమ్మ అమ్మ కొలుపు జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో యాదవ ఆడపడుచులు నిర్వహించారు. ఇది వరకు కార్వేటి నగరంలో నివాసముండి తిరుపతికి వలసలు వచ్చిన కార్వేటి వంశీకులు 3 రోజుల పాటు జరిగిన కొలుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి అమ్మవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తూ ఉంటారు. కార్వేటి గంగమ్మ తల్లి కార్వేటి నగరంలోని మామిడి తోపులో వెలసిన అమ్మవారని కొలుపు మొదటి రోజు అమ్మవారికి అభిషేకం నిర్వహించి తదుపరి గంగపెట్టెను గ్రామాలలో ఊరేగిస్తారు. గంగమ్మ తల్లి రూపాన్ని ముగ్గుపిండితో వేస్తారు. తదుపరి యువకులు, యువతలు బావిలో స్నానం చేసి గంగమ్మను కొలుస్తారు. కొందరికి అమ్మవారు పూనినప్పుడు డప్పుల శబ్దంతో ఎగురుతారు. పొంగళ్లు పెట్టి గంగమ్మ తల్లికి కోడి, మేకపోతుల్ని బలి చేస్తారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక్కడ ఇప్పుడు 4 తరాలుగా ఉన్నాయి ఈ విగ్రహాలు, దేవుళ్ళు అంతా. ఇప్పుడు కొత్తగా విగ్రహం చేసి ఒక 8 సంవత్సరాలు అవుతా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. తిరుపతి నుంచి కారెటోళ్ళని బంధువు వాళ్ళు వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఈ కారెటి గంగమ్మకి వాళ్ళ కులదేవత, వాళ్ళ ఇంట్లో పుట్టినాం కాబట్టి వచ్చి ఇక్కడ ఇది చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా నాగపడగల పక్క అంతా చేసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు, బెంగళూరు నుంచి రాజులు వాళ్ళందరూ వచ్చి గుడి కట్టి నీటికి చేసుకుంటున్నారు. ఇదంతా మామూలుగా కులుపు ఈరోజు తిరుపతి గంగా కులుపు చేసుకుంటున్నారు. కారేట ఆడపడుచులంతా వచ్చి పూజ చేసుకుంటున్నారు జాతర మాదిరిగా. తిరుపతి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అధిష్టానం సంపూర్ణ సహకారంతో అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని నవీన్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రజలు ఎంతో సౌమ్యులు, విద్యావంతులు, వ్యాపారస్తులు. నగర ప్రజలంతా కోరుకునేది ఒక్కటే, రౌడీజం, భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు ఆధ్యాత్మిక నగరంలో వినపడకూడదు, కనపడకూడదు అని. అలాంటి ప్రశాంత వాతావరణం తిరుపతిలో రోజు రోజుకి కనుమరుగైపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల తిరుపతి బహిరంగ సభ సందర్భంగా అరగంట పాటు ప్రత్యక్షంగా కలిసి తిరుపతి నగర రాజకీయ పరిస్థితులపై సవివరంగా మాట్లాడడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా కష్టపడతామని, అవినీతి రహిత పరిపాలన ప్రజలకు అందిస్తామని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని షర్మిల తెలిపారన్నారు. తిరుపతి ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు స్థానికునిగా, రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆధ్యాత్మిక నగరంలోని అన్ని వర్గాల ప్రజలతో కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ టీటీడీలో జరుగుతున్న అధర్మ పరిపాలనపై రాజీలేని పోరాటం చేస్తూ నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నానని కాంగ్రెస్ హైకమాండ్ కు నవీన్ కుమార్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే నిజాయితీ కలిగిన, సీనియారిటీ కలిగిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏపీలో తీసుకురావాలని హైకమాండ్ కు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఏపీ హైకమాండ్ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తోందని, నగరంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులలో ఎవరికి అవకాశం ఇచ్చినా ఐక్యమత్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి సమిష్టిగా కృషి చేస్తానని నవీన్ తెలియజేశారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి, కుటిల రాజకీయాల గురించి సవివరంగా వివరించడం జరిగింది. వారు ఒకటే స్పష్టంగా తెలియజేశారు, నాతో పాటు కాంగ్రెస్ శ్రేణులకంతా, ఎందుకంటే తిరుపతిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వీరంతా కూడా ఐకమత్యంతో పనిచేయాలి. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే మనమంతా కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పి సూచించడం జరిగింది. అందులో భాగంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న హైకమాండ్ కి, తిరుపతిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్నారో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తున్న నాయకులకి ఇక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి. నాకిచ్చినా సరే లేదా సీనియర్ కాంగ్రెస్ నాయకులకి ఎవరికైనా సరే మీరు అవకాశం ఇస్తే అందరూ కూడా సమిష్టిగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రజల్లోకి వెళ్తాము అని హామీ ఇవ్వడం కూడా జరిగింది. రాయలసీమ బలిజ మహాసభ ప్రతినిధులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రాయలు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాయలసీమలోని పలువురికి రాయలసీమ బలిజ మహాసభలో వివిధ హోదాలలో పదవులు ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. రాయలసీమలో బలిజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత కల్పించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తమ సంపూర్ణ మద్దతు తెలుగుదేశం కూటమికి ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రాయలసీమలో 10 జిల్లాలున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా. ఈ 10 జిల్లాల్లోనే మనల్ని బలిజలని పిలుస్తారు. బలిజలు ఉనికినే కోల్పోయేటట్టు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఒక్కటి కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యేలకు కానీ సీటు ఇవ్వకపోవడం మమ్మల్ని బాధించింది. మాకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట, నెల్లూరు సీట్లు 2 సీట్లు వచ్చాయి బలిజలకి. తిరుపతి ఎమ్మెల్యే సీటు జనసేన పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సీటు కేటాయించడం మాకు కొంచెం ఊరట కలిగించింది. దానికని ఈ కమిటీ తీర్మానం, రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీల తీర్మానం ఏంటంటే, ఈ 10 జిల్లాల్లో ఉండే 74 నియోజకవర్గాల ఎమ్మెల్యేగా అభ్యర్థులు మా ఈ పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడుతుందో, ఎవరైతే ఎంపీలుగా నిలబడుతున్నారో ఈ కూటమికి రాయలసీమ బలిజలందరూ ఏకోన్ముఖంగా అందరూ ఈ కూటమిని మద్దతిస్తూ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర ఘనంగా ముగిసింది. జాతరకు లక్షలాదిగా తరలివచ్చి ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర గత 3 రోజులుగా అత్యంత వైభవంగా జరిగింది. చివరి రోజు భక్తులు లక్షలాదిగా అమ్మవారి దర్శనానికి వచ్చారు.
దేవస్థానాన్ని పూలతో విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు 1000 కండ్ల కొండలను నెత్తిన పెట్టుకుని గుడిపైకి కోడి పిల్లలు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. ముత్యాలమ్మతో పాటు గంగమెట్ట మీద ఉంచిన పోలేరమ్మకు కూడా పొంగళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా జాతరలో జబర్దస్త్ నటీనటులు సందడి చేసి సత్య హరిశ్చంద్ర నాటకం, సినీ పాటల కచేరీ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాతర ముగిసే వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీస్ సిబ్బందితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర నేడు 4వ రోజు పోలేరమ్మను సాగనంపడంతో జాతర ముగిసింది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలింగ్ అయిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు తిరుపతి జిల్లా కేంద్రంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల సన్నద్దతపై ఎస్వీ జూనియర్ కాలేజ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ భవనాలలో ఏర్పాట్లను డిఆర్ఓ పెంచల కిషోర్తో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్వీ జూనియర్ కాలేజ్ నందు సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ అయిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజ్ నందు తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ అయిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, భద్రత పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీ యానాది కాలనీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు. శుక్రవారం దామరపాటి ప్రేమకుమార్, మల్లారపు వాసు, మల్లారపు వెంకటరమణ, సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మళ్లీ ఏర్పాటవుతుందని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మూలం చంద్రమోహన్ రెడ్డి, అవిలాల సర్పంచ్ చెందిలి వెంకటరమణ, మంగయ్య తదితరులు పాల్గొన్నారు. యువత అంటే మార్పును ఆశించే నవతరం, అవకాశాలను అందిపుచ్చుకుని భవితకు బాటలు వేసుకునే శక్తి, తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాలకు బానిసై కొందరు పెడదోవ పడుతున్నారు. యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో యువతకు భవిత కరువైందని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన రామచంద్రాపురం మండలం రామాపురం పంచాయతీ దిగువ రామాపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పులివర్తి వినీల్ ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో తెలుగు యువతదే కీలక భూమిక అని పులివర్తి వినీల్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలంటే తెలుగు యువత ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. తిరుపతి నగరంలో సింగిల్ యూజ్ కవర్లపై నిషేధం ఉన్నదని, ఉపయోగిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి అన్నారు. నగర పరిధిలోని సూపర్ మార్కెట్స్, బట్టల దుకాణాలు, కిరాణా షాపులు, పూల అంగళ్లు, స్వీట్స్, బేకరీలు, పండ్ల వ్యాపారస్తులలో శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్త్రీలు అందరూ కలిసి 20 టీములుగా ఏర్పడి నగరం మొత్తం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పై గురువారం ఆకస్మిక దాడులు జరిపారు. ఇందులో భాగంగా 120 మైక్రాన్ కన్నా తక్కువ పరిమాణం ఉన్న కవర్లు, 51 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్యాకేజీ ప్లాస్టిక్ బ్యాగ్స్, 60 GSW పరిమాణం కన్నా తక్కువ ఉన్న నాన్ ఓవెన్ పాలీప్రాపిన్ బ్యాగ్స్, ఇతర ప్లాస్టిక్ ఫోర్క్స్, స్పూన్స్, కప్పులు, ప్లేట్స్, థర్మాకోల్ కి సంబంధించిన వస్తువులు అమ్ముట గుర్తించి వారికి పెనాల్టీ విధించి హెచ్చరించారు. ఆరోగ్య శాఖాధికారి యువ అన్వేష్ రెడ్డి షాపుల యజమానులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వలన కలుగు అనర్థాలు, నష్టాల గురించి తెలిపి అదేవిధంగా పర్యావరణ కాలుష్యం గురించి అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.
రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, ప్రజల చేత ఆప్యాయంగా బాపూజీ అని పిలిపించుకున్న మహనీయుడన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ, కార్పొరేషన్ కమిషనర్లు. కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు పెద్దశేష వాహనంపై భక్తులకు కనువిందు చేసిన స్వామివారు. రాబో ఎన్నికలలో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామన్న పెద్దిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా, కాంగ్రెస్ హైకమాండ్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానన్న నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.